3 ఏళ్ల వయసులో డయాలసిస్, 7 ఏళ్ల వయసులో కిడ్నీ మార్పిడి, 20 ఏళ్లకు మళ్లీ డయాలసిస్, కొంతకాలం తర్వాత రెండో కిడ్నీ మార్పిడి. ఇది ఆమె జీవితం. 2 సార్లు కిడ్నీ మార్పిడి జరిగినా పర్వతాలెక్కింది, మంచు నదులు దాటింది. ఆమె పట్టుదలకు పర్వతాలు దాసోహమన్నాయి. ఆ విజయాలే రికార్డులుగా నమోదయ్యాయి. దక్షిణ ధృవానికి చేరి కొత్త చరిత్ర సృష్టించడమే కాదు, కృషి పట్టుదలతో వైకల్యాన్ని అధిగమించవచ్చని, ప్రతికూలమైన చోట కూడా రాణించవచ్చని నిరూపించింది. అంటార్కిటికా యాత్రలో దక్షిణ ధృవ సమీపానికి చేరుకుని రేపటి విజయాలకు బాటలు వేసుకున్న స్నేహా భూపతిరాజు ఆత్మవిశ్వాస యాత్ర గురించి తెలుసుకుంటే కిడ్నీ పేషెంట్లలో మనోస్థైర్యం వస్తుంది. ఒకసారి ఆమె చాదర్ ట్రెక్కుకు వెళ్ళింది. హిమాలయాల చెంతనున్న లడాఖ్లో ప్రవేశించే నడి శీతాకాలం గడ్డకడుతుంది. గడ్డకట్టిన నదిపై దాదాపు 70 కిలోమీటర్లు నడిచింది. ఈ యాత్రలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చికిత్స తీసుకుని లేహ్లో ట్రెక్ చేసిన వ్యక్తిగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఆమె పేరు ఎక్కింది. 2 సార్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినా ఎంతో దృఢనిశ్చయం గల వ్యక్తిత్వం, వైద్య స్థిరత్వం గురించి చాటి చెప్పేందుకు ఆమె యాత్ర మొదలుపెట్టింది. రాత్రిపూట క్యాంపింగ్, సర్కిల్ క్రాసింగ్ చేసి అంటార్కిటికా యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఇలాంటి అడ్వెంచర్ చేసిన మొదటి వ్యక్తిగా స్నేహా భూపతిరాజు చరిత్ర సృష్టించింది. ఈ హిస్టారికల్ జర్నీ అర్జెంటీనాలోని ఉగువయ్యా నుంచి 2025 డిసెంబర్ 17న ప్రారంభమైంది. అత్యంత కఠినమైన డ్రేక్ పాసేజ్ను దాటి అంటార్కిటికా పెనిన్సులాకు చేరుకుంది. డిసెంబర్ 19న బారియంటోస్ ద్వీపంలో మొదటి ల్యాండింగ్ జరిగింది. తర్వాత పోర్టల్ పాయింట్లో అధికారిక ల్యాండింగ్ జరిగింది. డిసెంబర్ 20న సాయంత్రం స్నేహారాజు పోర్టల్ పాయింట్లో అంటార్కిటికా ఖండంపై రాత్రిపూట క్యాంపు వేసింది. తర్వాత తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో కూడా డీటెయిల్ దీపంపై అడుగుపెట్టి సర్కిల్ని విజయవంతంగా దాటింది. స్నేహారాజు వైద్య సవాలును ఎదుర్కొని కూడా స్థిరత్వం, దృఢనిశ్చయముతో ఇది కూడా సాధ్యమే అని నిరూపించింది. 3 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెకు ఫ్లూ జ్వరం వచ్చింది. ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు పాడైపోయాయి. అప్పటి నుంచి డయాలసిస్తోనే జీవితం గడిచింది. 7 ఏళ్ల వయసులో కిడ్నీ మార్పిడి జరిగింది. దాంతో ఆమె బాల్యంలో ఎక్కువ భాగం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2013లో కాలేజీ చివరి సంవత్సరంలో సెరిబ్రల్ మలేరియా సమస్య వల్ల మొదటి గ్రాఫ్ట్ దెబ్బతినడంతో కిడ్నీ ఫెయిల్ అయింది. దాంతో రెండోసారి కిడ్నీ మార్పిడి చేయించుకుంది. ఈ అనుభవాలు ఆమెలో బతికేందుకు కాకుండా సత్యాలను సాధించే ఉద్దేశాన్ని పెంపొందించాయి. తన మెడికల్ హిస్టరీ, లైఫ్ని డిసైడ్ చేయకుండా క్రమశిక్షణ, ధైర్యంతో ఆమె ఆశయాలు కొనసాగించారు. అవయవ మార్పిడి అడ్డం కాదు, కొత్త ప్రారంభమని నిరూపించింది. హైదరాబాద్లోని ఎన్సీసీ లిమిటెడ్లో కార్పొరేట్ కమ్యూనికేషన్ డిప్యూటీ హెడ్గా పనిచేస్తున్న స్నేహ పర్వతాల్లో సాధారణ ట్రెక్తో మొదలైన ప్రయాణం రికార్డు సృష్టించేందుకు నాంది పలికింది. కాలాపతార్, కాశ్మీర్, గ్రేట్ లేక్స్ వంటి ఎత్తైన పర్వతయాత్రల నుంచి చదర్ ట్రెక్ వరకు సాహసయాత్రలు చేసింది. ఒక్కసారి ఆమె హిమాలయాల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు వెళ్ళింది. అక్కడి నుంచి మంచు ఎడారిలో ట్రెక్కింగ్. ఈ ప్రయాణం 10 రోజులు సాగింది. ఇంకొక్క రోజులో లక్ష్యాన్ని చేరుకుంటుందనగా ఆమె ఆరోగ్యం సహకరించలేదు. మంచుల్లో తడవడం వల్ల జలుబు చేసింది. ముక్కులు పూడుకుపోయి ఊపిరి తీసుకోలేకపోయింది. వెంటనే రెస్క్యూ హెలికాప్టర్ రప్పించి ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆ వాతావరణం తట్టుకునేందుకు తప్పనిసరిగా మందులు వేసుకోవాల్సిందే. కానీ శరీరంపై అత్యంత ప్రభావం చూపే ఆ మందులు ఆమె వేసుకోకూడదు. కాబట్టి ఆ మందులు వేసుకోకుండానే హిమాలయాల్లో 10 రోజులు ప్రయాణం చేసింది. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేసేవాళ్లు మెడిసిన్ తీసుకున్నా ఇబ్బంది పడతారు. కానీ ఆమెకు మాత్రం ఎన్నిసార్లు ఎత్తైన ప్రాంతాల్లో పర్వతాలపైకి వెళ్ళినా ఎలాంటి సమస్య రాలేదు. ఆమె సాహసయాత్రలో ఆగలేదు. యాత్రలతో పాటు స్నేహ అవయవదానం కోసం నిబద్ధతతో పనిచేస్తోంది. ఆమె జీవిత అనుభవాలు, స్థిరత్వం ప్రయాణం గురించి వసుంధరా రాఘవన్ కిడ్నీ వారియర్స్ ఎడిషన్ 2 స్టోరీస్ ఆఫ్ లివ్డ్ ఎక్స్పీరియన్స్ సేవ్ ద ఫ్యూచర్ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఆమె విజయాల గురించి అద్భుతంగా రాశారు. ఈరోజు స్నేహ కేవలం ఎక్స్ప్లోరర్గా మాత్రమే కాకుండా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నిలుస్తోంది. వైకల్యం మన సామర్థ్యం, ఆశయం లేదా కలలు కనే హక్కును కోల్పోనివ్వదని గుర్తుచేస్తోంది. అంటార్కిటికా నేలపై ఆమె ఒక రాత్రి నిద్రించింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న అంటార్కిటికా చేరిన మొదటి వ్యక్తిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇలాంటి సాహసయాత్రలు మరిన్ని చేయాలన్నదే ఆమె కోరిక. ఈ సాహసయాత్ర నా జీవితమంటోంది స్నేహ. కిడ్నీ పేషెంట్లకు మనోస్థైర్యం ఇచ్చే స్నేహ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.